హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'తండేరు వ్లాగ్స్' అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, రీసెంట్ షార్ట్ అప్‌లోడ్ చేశాను. అందరికీ తెలిసే ఉంటుంది. నా సీమంతం ఆల్రెడీ అయిపోయింది. బట్ నేను వీడియోస్ కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ ఎంత డిలే అయినా కూడా కానీ పక్కా ఇన్ఫర్మేషన్ అన్ని రిపోర్ట్స్‌తోని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాననమాట ప్రెగ్నెన్సీ జర్నీ. మీరు నా వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకున్నట్టు అయితే ఆల్రెడీ నా డెలివరీ కూడా అయిపోయింది. బట్ నేను మీకు కొంచెం అవేర్‌నెస్ కోసం నా ప్రెగ్నెన్సీ వీడియోస్ నేను కొంచెం లేట్‌గా ఆహ్, వీడియోస్ పోస్ట్ చేస్తున్నాననమాట. అప్‌కమింగ్ వీడియోస్‌లో నా అన్ని నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, లాస్ట్ వీడియో ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే ఫస్ట్ కాంప్లికేషన్ సబ్‌క్రానిక్ హెమరేజ్ వరకు చెప్పుకున్నాము. సో, ఈ వీడియోలో నెక్స్ట్ పార్ట్ కంటిన్యూయేషన్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ సెక్షన్‌లో ఏమన్నా కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే. నా సీమంతం అయితే చాలా బాగా జరిగింది. అసలు ట్విస్ట్‌గా జరిగిందని నేను చెప్పొచ్చు. అవి అన్ని వీడియోస్ నేను ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నా మొత్తం ప్రెగ్నెన్సీ జర్నీ, నెక్స్ట్ పార్ట్, పోస్ట్ పార్టమ్ ఎలా ఫేస్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే కొంచెం రికవరీ అవుతూ ఉన్నాననమాట. నా నార్మల్ సి సెక్షన్ అనేది ప్రతి ఒక్కటి నేను నా యూట్యూబ్ ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. సో, వీడియోస్ అన్నీ చెకౌట్ చేయండి. ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అవ్వచ్చు నాకు తెలిసి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, లాస్ట్ వీడియోలో 23 ఆహ్, మే రోజు వెళ్ళామని చెప్పాను కదా స్కాన్‌కి. స్కాన్ తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్‌కి వెళ్ళామని చెప్పాను. సో, ఆ కన్సల్టేషన్‌లో మేడం నాకు 10 డేస్ తర్వాత మళ్ళీ రీస్కాన్ చేయాల్సిందే అనని చెప్పారు. ఎందుకంటే ఆ కాంప్లికేషన్ ఉండడం వల్ల మేబీ అది పెరిగిందా లేదా కరిగిపోయిందా అని చెక్ చేయడానికి మళ్ళీ రీస్కాన్ చేద్దామనేసి 10 డేస్ తర్వాత చేయాలి అని చెప్పారు. సో, అది 5థ్ జూన్ అనమాట. సో, 5థ్ జూన్ రోజు డైరెక్ట్‌గా స్కాన్‌కెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకొని కన్సల్టేషన్‌కి రండి అని చెప్పారు. సో, స్కాన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయనేసి మీకు చూపిస్తాను. 10 డేస్ తర్వాత రమ్మని చెప్పారు. 23 మేకి వెళ్ళాం గదా! ప్రీవియస్ స్కాన్. సో, 10 డేస్ తర్వాత 5థ్ జూన్‌కి వెళ్ళాము. సో, ఇక్కడ అప్పటికి నేను 8 వీక్స్ 5 డేస్ ప్రెగ్నెంట్‌ని. బట్ బేబీ సీఆర్ఎల్‌ని బట్టి నాకు 9 వీక్స్ 2 డేస్ అనమాట. సో, ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. హార్ట్ బీట్, ఎంబ్రియో, సాక్, జెస్టేషనల్ సాక్ సంథింగ్ ఇవన్నీ బానే ఉన్నాయి. బట్ ఇక్కడ కాంప్లికేషన్ ఏమొచ్చిందంటే ఇంకొకటి, బేబీ హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. 188 పీపీఎం కొట్టుకుంటుందనమాట. అది నార్మల్ కంటే ఎక్కువ అర్థం. అండ్ సబ్‌క్రోనిక్ హెమరేజ్ వచ్చేసి 7.2 ఇంటూ 14.5 ఎంఎం. అంటే తగ్గలేదు, పెరగలేదు. బట్ ఆహ్, గడ్డగట్టిన బ్లడ్ అనేది కొంచెం సైజ్ చేంజ్ అయిందనమాట. సో, ఇక్కడ చూసారా మైల్డ్ సైన్స్ ఆఫ్ ఫీటల్ టాకికార్డియా అంటే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది అనేసి మేడం చెప్పింది. సర్విక్స్ అంతా నార్మల్‌గానే ఉన్నాయి. సో, సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసి నాకు సబ్‌క్రోనిక్ హెమరేజ్‌తో పాటు ఈ టాకికార్డియా అనేది మెన్షన్ చేశారు. సెకండ్ కాంప్లికేషన్ అనమాట. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తర్వాత ఇది సెకండ్ కాంప్లికేషన్ నా ప్రెగ్నెన్సీలో. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి. సో, ఇక్కడ బేబీని చూసారా? ఇక్కడ సబ్‌క్రోనిక్ హెమరేజ్ 19.4 ఇంటూ 2.1 ఉంది కదా! సో, ఈ స్కాన్‌లో వచ్చేసి నాకు 7.2 ఇంటూ 14.5 అంటే అటు తగ్గలేదు, ఇటు పెరగలేదు. సైజ్ మాత్రం చేంజ్ అయిందనమాట. ఇక్కడ మళ్ళీ ఎన్‌టీ స్కాన్ వచ్చేసి 12 వీక్స్‌కి సజెస్ట్ చేశారు కదా! 28 అంటే 28 డేట్‌కి జూన్‌లోనే సజెస్ట్ చేశారు. సో, ఈ రిపోర్ట్స్ పట్టుకొని మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళాము. మేడం ఏం చెప్పారో నెక్స్ట్ మీకు చెప్తాను. ఇక్కడ రిపోర్ట్స్ పట్టుకొని మేడం దగ్గరికి వెళ్ళాము. సేమ్ డే 5థ్ జూన్ రోజు వెళ్ళామనమాట. అప్పుడు నాకు వెయిట్ 69 కేజీస్ ఉన్నాను. అన్నీ మెన్షన్ చేశారు చూడండి. సబ్‌క్రోనిక్ హెమరేజ్ ఉందని మెన్షన్ చేశారు. ప్లస్ హార్ట్ బీట్ అనేది ఎక్కువ కొట్టుకుంటుందని కూడా మెన్షన్ చేశారనమాట. దానికి తగ్గట్టు మళ్ళీ ఇంజెక్షన్స్ రాశారు. ఇంజెక్షన్స్ చూసారా? అండ్ దాంతో పాటు నాకు ఎన్‌టీ స్కాన్ 28 ఈ డేట్స్‌లో సజెస్ట్ చేసి ప్లస్ డబుల్ మార్కర్ టెస్ట్ ఇవన్నీ సజెస్ట్ చేశారు.
ఇవన్నీ సజెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ సబ్‌క్రోనిక్ హెమరేజ్ ఫస్ట్‌లో ఇలా ఉందనమాట. ఈ షేప్‌లో ఉంది. నెక్స్ట్ ఈ షేప్‌కి చేంజ్ అయింది. సో, దానివల్ల ఆహ్, వాల్యూస్ అనేవి మారాయి కానీ ఇంకా ఆ సబ్‌క్రోనిక్ హెమరేజ్ ఇంకా ఉంది. సో, ఎన్‌టీ స్కాన్‌లో అది తగ్గిందా లేదా అనేసి మళ్ళీ నాకు ఎన్‌టీ స్కాన్ 28 జూన్ నుంచి 3 జులై వరకి నాకు సజెస్ట్ చేశారు. సో, ఆ డబుల్ మార్కర్ టెస్ట్‌లో నాకు ట్విస్ట్ జరిగింది. ట్విస్టే ఉందనమాట నా ప్రెగ్నెన్సీలో. అండ్ ఎన్‌టీ స్కాన్‌లో కూడా ఇంకొక ట్విస్ట్ తెలిసింది. సో, నాకు అడ్వైజ్ చేసిన ప్రకారం ఎన్‌టీ స్కాన్ 28 జూన్ నుంచి 3 జులై వరకు సజెస్ట్ చేశారు. అండ్ ఇంకోటి డబుల్ మార్కర్ టెస్ట్, ఇంకొన్ని ఏదో బ్లడ్ టెస్ట్ కూడా సజెస్ట్ చేశారు. దాంట్లో నేను ఫస్ట్ ఎన్‌టీ స్కాన్ తీసుకున్నాననమాట. డబుల్ మార్కర్ టెస్ట్‌కి నేను శాంపిల్ ఇచ్చేసి హాస్పిటల్‌లో అంటే అది రావడానికి రిజల్ట్స్ రావడానికి హాఫ్ అన్ అవర్ అంటున్నా. సో, రిజల్ట్స్ రావడానికి వాళ్ళు 1 వీక్ పడుతుంది అని చెప్పారు. అలాగే ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్ కూడా ఆలోపు వచ్చేస్తాయి. మీరు ఒకవేళ స్కాన్ తీసుకుంటే అనని చెప్పి ఎన్‌టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ ఒకేసారి తీసుకొని రమ్మని చెప్పారనమాట మేడము. సో, ఈ ఎన్‌టీ స్కాన్ తీయించుకుంటే నాకు ఏమొచ్చింది, అందులో ఏం కాంప్లికేషన్ వచ్చిందనేసి నేను రిపోర్ట్ చేయించుకుంటూ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, హార్ట్ బీట్ చెక్ చేసేది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ వచ్చేసి ఎన్‌టీ స్కాన్ అనమాట. సో, ఆ రిపోర్ట్స్ మీకు చూపించబోతున్నాను. సో, ఫస్ట్‌లీ అయితే మీకు ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో డబుల్ మార్కర్ టెస్ట్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిపోర్ట్స్ గురించి కానీ, దానిలో వచ్చిన వాల్యూస్ గురించి కానీ, డబుల్ మార్కర్ టెస్ట్ కొంచెం లెంతీ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ కొద్దిగా డీటెయిల్‌గా చేస్తేనే కొంచెం బెనిఫిట్‌గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో, ఫస్ట్ అయితే ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్ చూపిస్తాను. చూసారు కదా! ఇవే ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్ అండి. ఫస్ట్ ట్రైమిస్టర్‌లో తీస్తారనమాట. ఇక్కడ నా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాక హిస్టరీ కూడా మెన్షన్ చేశారు. గ్రావిడా 2 అంటే సెకండ్ బేబీ. నాకు ఫస్ట్ అబార్షన్ అయిందని మీకు ఆల్రెడీ మెన్షన్ చేసి చెప్పాను కదా! ఇది సెకండ్ బేబీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు లాస్ట్ మంత్ పీరియడ్ మెన్షన్ చేశారు. అప్పటికి అంటే లాస్ట్ మంత్ పీరియడ్ ప్రకారం చూసుకుంటే నాకు 12 వీక్స్ ఎగ్జాక్ట్‌గా. అంటే ఎన్‌టీ స్కాన్ తీయడానికి మంచి ఎలిజిబుల్ టైమ్ అనమాట. అండ్ నా బేబీ ప్రకారం చూసుకుంటే నేను 12 వీక్స్ 6 డేస్ ప్రెగ్నెంట్. అంటే 6 డేస్ ఫార్వర్డ్‌గా పెరుగుతుంది బేబీ. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్. హార్ట్ బీట్ వచ్చేసి ప్రెజెంట్‌గానే ఉంది. బట్ ప్లెసెంటా యాంటీరియర్ ఉంది. లో లయింగ్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లో లయింగ్ ఉంటే మాయ కిందికి ఉంది అంటారు కదా! సో, ఇది అనమాట కాంప్లికేషన్ నెంబర్ 3. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. థర్డ్ కాంప్లికేషన్ వచ్చేసి లో లయింగ్ ప్లెసెంటా అనమాట. అండ్ కార్డ్ వెసల్స్ 3 వెసల్ నార్మల్‌గానే ఉంది. ఉమ్మనీరు వచ్చేసి నార్మల్‌గానే ఉంది. అండ్ ఎన్‌టీసీ వచ్చే వాల్యూ చూడండి 1.6 ఎంఎం. నాసిల్ బోన్ కూడా ప్రెజెంట్‌గానే ఉంది. అంతా నార్మల్‌గానే ఉంది. బట్ థర్డ్ కాంప్లికేషన్ వచ్చేసి యాంటీరియర్ లో లయింగ్ ఉంది. సో, బేబీ అన్నీ వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఎన్‌టీ స్కాన్‌లో అన్నీ తెలిసిపోతాయి. అండ్ ఎన్‌టీ స్కాన్‌లో మెయిన్‌గా కొన్ని తెలవాల్సినవి ఉంటాయన్నమాట. డౌన్ సిండ్రోమ్ అలాంటివి కొన్ని అల్ట్రాసౌండ్‌లో అన్నీ తెలియకపోవచ్చు. బట్ కొన్ని అయితే బాగా తెలుస్తాయి. అంటే ఈ వాల్యూస్‌ని బట్టి డబుల్ మార్కర్ టెస్ట్ బేస్డ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్న ప్రకారం చూడండి. ఈ ఎన్‌టీ స్కాన్‌లో వాల్యూస్ అనేవి నాకు నార్మల్‌గా వచ్చాయి. ఈ వాల్యూస్ ప్రకారమే డబుల్ మార్కర్ టెస్ట్ చూస్తారనమాట. మేడం ఆల్రెడీ నాకు అల్ట్రాసౌండ్ చూసి నాకు లో రిస్క్ అనే చెప్పారు. ఈ యాంటీరియర్ లో లయింగ్ అనేసి ఎలా తెలుస్తుందంటే వెజనల్‌గా కూడా చూసారనమాట. నాకు అబ్డామెన్‌గా చూసారు. ప్లస్ వెజనల్‌గా కూడా చూసారు. సో, అలా నాకు లో లయింగ్ అనేసి తెలిసింది. అండ్ ఇక్కడ చూసారా రిస్క్ అసెస్మెంట్ ఓన్లీ క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్. డబుల్ మార్కర్ టెస్ట్ చూస్తారు కదా! సో, దీని ప్రకారమే చూస్తారు. ఈ క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్ అనేవి అల్ట్రాసౌండ్ ద్వారా తెలియదండి. బ్లడ్ టెస్ట్ ద్వారా మాత్రమే తెలుస్తాయి. సో,
మనకేమైనా బేబీ మిస్‌క్యారేజ్ అవుతుందా? లేదా బేబీ కొంచెం అబ్నార్మాలిటీగా ఉందా అనేది అల్ట్రాసౌండ్‌లో అయితే తెలీదు. బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. అనదర్ ఆప్షన్ చూసారా, ఎన్ఐపీటీ కూడా చేయించాలి అనేది కొంచెం మనకి ఎన్‌టీ స్కాన్‌లోనే తెలుస్తుంది. మాక్సిమం ఎన్‌టీ స్కాన్‌లో తెలిసిపోతుందండి చేయించుకోవాలా? వద్దా? అనేసి. డౌన్ సిండ్రోమ్ ఒకవేళ పాజిటివ్ రిజల్ట్స్ అలా కన్ఫర్మ్ అయితేనేమో ఇన్వెసివ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. నెగెటివ్ టెస్ట్ వస్తే మాత్రం డౌన్ సిండ్రోమ్ కింద తీసుకుంటారు. ఇక్కడైతే నాకు నో రిస్క్ ఆఫ్ మిస్‌క్యారేజ్ ఇన్ ఎన్ఐపీటీ అంటే అలా తెలుస్తుంది. బట్ దాని టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి 10-14 డేస్ వ పడుతుందనమాట. నేను ఈ ఎన్ఐపీటీ గురించి డబుల్ మార్కర్ టెస్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎన్ఐపీటీ ఏంటి? అమ్నోసిస్ అంటే ఏంటి? నెక్స్ట్ డబుల్ మార్కర్ టెస్ట్ అసలు ఎందుకు చేస్తారు? ఈ ఫస్ట్ ట్రైమెస్టర్‌లోనే ఎందుకు చేస్తారు అనేసి నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఫుల్ వీడియో లెంత్ తీస్తాననమాట. ఇక్కడ ప్లెసెంటా వచ్చేసి నాకు యాంటీరియర్ లో లయింగ్ ఉంది. సో, వాళ్ళు నాకు ఫాలో అప్ డబుల్ మార్కర్ టెస్ట్ వీళ్ళు కూడా నాకు డబుల్ మార్కర్ టెస్ట్ సజెస్ట్ చేశారు. అండ్ మేడం కూడా సజెస్ట్ చేశారు కాబట్టి ఈ డబుల్ మార్కర్ టెస్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాననమాట. సో, ఇవి వచ్చేసి నా బేబీ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్. సో, ఇవి ఇంకా 28 6కి వెళ్ళాము ఎన్టీ స్కాన్‌కి. అదే రోజు రిపోర్ట్స్ తీసుకొని కూడా మేడంని కలవడానికి వెళ్ళామనమాట. ఆల్రెడీ నేను 3 కేజెస్ వెయిట్ పెరిగాను. ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఎన్టీ స్కాన్ నార్మల్‌గానే ఉంది. బట్ ప్లెసెంటా వచ్చేసి లో లయింగ్ ఉంది. అండ్ ఈ హార్ట్ బీట్ బేబీదనమాట. డబుల్ మార్కర్ కోసం వెయిట్ చేస్తున్నాము అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ టాబ్లెట్స్ నాకు సజెస్ట్ చేశారు. ప్లస్ ఇంజెక్షన్ ఇవి. సో, ఇవైతే నాకు ఇవైతే సజెస్ట్ చేశారనమాట. సో, ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఎన్టీ స్కాన్ బట్టి ఉంటుంది. డబుల్ మార్కర్ రిజల్ట్స్ అనేవి. సో, నాకు ఈ డబుల్ మార్కర్ టెస్ట్ రిజల్ట్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదండీ. సో, థర్డ్ కాంప్లికేషన్ వచ్చేసి నాకు లో లయింగ్ ప్లెసెంటా అనమాట. ఈ లో లయింగ్ ప్లెసెంటా ఉండడం వల్ల నాకు చాలా బెనిఫిట్ కాలేదు అనే చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా బెడ్ రెస్ట్ కాబట్టి వెయిట్ బాగా పెరిగిపోయాను. అంటే ఎవ్రీ మంత్ 3 కేజీస్ పెరుగుకుంటూ వచ్చాననమాట. ఈ 3 కేజీస్ పెరగడం వల్ల నాకు మేడం ఆవిడేం చెప్పిందంటే వెయిట్ ఎక్కువ పెరిగిపోతే బేబీ మీద ప్రెషర్ పడిపోతుంది. బేబీకి ఊపిరాడదు, బేబీ పెరగదు సరిగ్గా అనేసి అదొక భయం పెట్టిందనమాట. నాకు ఇంకా ఆ డబుల్ మార్కర్ టెస్ట్ ఎన్టీ స్కాన్ అంటే బేస్ చేసుకొని డబుల్ మార్కర్ టెస్ట్ చెప్తారనమాట. ఈ ఎన్టీ స్కాన్‌లో మాత్రం నాకు థర్డ్ కాంప్లికేషన్ లో లయింగ్ ప్లెసెంటా. డబుల్ మార్కర్ టెస్ట్ ఏమొచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను. సో, ఇది వరకి అంటే ఇప్పటి వరకి అయితే ఎన్టీ స్కాన్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ఎన్‌టీ రిపోర్ట్స్ కూడా మీకు క్లియర్‌గా చూపించాను అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను డబుల్ మార్కర్ టెస్ట్ ఎందుకు చేస్తారు? అసలు అమ్నోసిస్ ఎందుకు చేస్తారు? ఎన్ఐపీటీ ఎందుకు చేస్తారు? అనేది అసలు ఆ డబుల్ మార్కర్ టెస్ట్ వల్ల మనకి యూజ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో, ఇప్పటి వరకైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రెగ్నెన్సీ జర్నీలో నా ప్రెగ్నెన్సీ జర్నీ మీకేమైనా యూజ్‌ఫుల్ అయినదా అనేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, ఇది బేస్ చేసుకొని మనకి డబుల్ మార్కర్ టెస్ట్ చెప్తారనమాట. బేబీ అబ్నార్మల్‌గా ఉందా? నార్మల్‌గానే ఉందా? అని ఈ ఎన్టీ స్కాన్‌లోనే తెలుస్తుంది. నేను మెన్షన్ చేస్తాను చూడండి ఫోటోస్ బేబీస్‌వి. సో, ఎన్టీ స్కాన్ కానీ కరెక్ట్‌గా ఉంటేనేమో బావుంటారు పిల్లలు. అబ్నార్మాలిటీస్ లేకుండా ఫేస్‌లో ఎలాంటి చేంజ్ లేకుండా లేదంటే కొంచెం తిక్కలతనంగా ఉంటారనమాట. డైరెక్ట్‌గా చెప్పాలి అంటే. సో, డబుల్ మార్కర్ టెస్ట్ ఇంపార్టెంట్. సో, నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, ఇప్పటి వరకైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.